సన్నబియ్యం ధరలు దిగొస్తున్నాయట. హోల్సేల్లో కిలోకు 10 నుంచి 15 రూపాయలు తగ్గిందట. రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరగడమే కారణం. 500 రూపాయల బోనస్తో సానుకూల ప్రభావం. సో కొంత సన్నబియ్యం పండిస్తే సన్నబియ్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించడంతో చాలామంది సన్నబియ్యాన్ని పండించారు రైతులు. పండించిన కారణంగా మార్కెట్లో ఆ బియ్యం క్వాంటిటీ పెరిగి ధర తగ్గిందట. బీపీటీ కొత్తవి 4000 రూపాయలు ఉన్నాయట క్వింటాల్ రైస్. పాతవైతే 4300 నుంచి 4400 ఉందట. అయితే అదే బోనస్కి ముందు 5300 నుంచి 5800 ఉందట. ఆర్ఎన్ఆర్ 3900 నుంచి 4300 కొత్త రైస్ ఉన్నాయి. 4600 పాత రైస్ ఉన్నాయి. అంతకుముందు 5600 ఉండేనట క్వింటా. జై శ్రీరామ్ 5000 నుంచి 5500 కొత్త అయితే, 6000 రూపాయలు పాతయట. బోనస్కి ముందు 6500 నుంచి 7000 రూపాయలు ఉందట. రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు దిగి వస్తున్నాయి. వరి సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉండడంతో వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది. మార్కెట్లో సన్నబియ్యం సమృద్ధిగా దొరుకుతుండడంతో ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. కానీ ఇది మంచి పరిణామం, ఎందుకంటే ఏ బియ్యం తింటే ఆ బియ్యాన్ని పండిస్తే కొంత ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.